హాయ్ ఫ్రెండ్స్, మన బండి అయితే ఇది లాస్ట్ ట్రిప్ ఇక కుంభమేళకు. ఈ కుంభమేళలో మూడో ట్రిప్ ఇది. మన హైదరాబాద్ బోడుప్పల్ నుంచి అయితే వెళ్తున్నా. ఇది మీరు చూసే ప్లేస్ అయితే ఈ లొకేషన్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లోని రేవా దాటినాక రేవా నుంచి మనకి ప్రయాగ్రాజ్ దాకా మొత్తం జామ్, అంటే మధ్య అక్కడక్కడ జామ్ అయింది. ఒక 3 చోట్ల జామ్ అయింది. ఈ 3 చోట్ల కలిపి మొత్తం ఒక 5 గంటలు 6 గంటల దాకా జామ్ అయింది. ఖాళీ జామ్లోనే 5-6 గంటలు పట్టింది మనం పార్కింగ్ కాడికి చేరుకోవడానికి అయితే. ఇగో మీరు చూసేది అయితే ఇది మన మధ్యప్రదేశ్ యూపీ బార్డర్. ఇది బాగా జామ్ అవుతుంది, ఎందుకంటే కుంభమేళ కూడా కొంచెం అయిపోయే టైం వస్తుంది కదా, అందుకని బాగా వెహికల్స్ అయితే ఎక్కువ. దీంట్లో కార్లే. చూద్దాము ఇప్పుడు మనం పోయే పార్కింగ్ అక్కడ దాకా ఇంకెట్లా జామ్ ఉంటుంది ఏందనేది. ఇంకో చూస్తారు కదా సంఘం. ఈ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చిన ధనువా పార్కింగ్ ఇది వచ్చేసి రేవా రోడ్లో ఉంటుంది. అంటే మనం ఇక్కడ పోలీస్ సార్ వాళ్ళు అయితే పార్కింగ్ అక్కడ కింద నుంచి, అంటే ఫస్ట్ నుంచి పార్కింగ్ ఫుల్ అవుతా ఉంటే ఇక ఖాళీ ఉన్న పార్కింగ్లో నింపుకుంటూ వస్తుంటారు. వాళ్ళు ఏ పార్కింగ్లో పెట్టమంటే ఆ పార్కింగ్లో పెట్టాలి. ఇంకో ఈ పార్కింగ్లో మాత్రం బాత్రూమ్ లోపడుతున్నాయి కదా, కానీ ఒక్కటి పని చేయదు. ఇంకో ఈ డ్రైవర్లకు అయితే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ చాలా కష్టం, అంటే కష్టం ఈ పార్కింగ్లో అయితే. కాకపోతే వెహికల్ వస్తున్నాయి, కానీ ఈ పార్కింగ్ దొరకడమే కష్టం. కానీ ఈ బాత్రూమ్లో ఒకటి మాత్రం దారుణం. మొత్తం ఇగో ఇది చూస్తారు కదా, వీళ్ళంతా బైక్ల మీద తీసుకెళ్తారు మన ఇది గంగస్థానానికి. ఒక్కొక్కరికి వచ్చి 300 నుంచి 500 తీసుకుంటారు అప్ అండ్ డౌన్. ఇగో చూడండి, ఇగో ఈ పార్కింగ్ ఈ వెహికల్ పోతుంటే దుమ్ము ఎట్టలేస్తుంది. ఇక డ్రైవర్లు అయితే తెల్లనాక డ్రైవింగ్ చేసి కనీసం స్నానం చేద్దామంటే ఇలా ఈ పార్కింగ్ విషయానికి వస్తే నీళ్లు ఉండవు, బాత్రూమ్ ఉండదు. కనీసం బండ్ల పండుకుందామంటే డోర్లు తీద్దామంటే ఇగో ఈ దుమ్ము చూడండి, ఇక ఎట్లా దుమ్ము, విపరీతమైన దుమ్ము. ఒక 5 నిమిషాలు డోర్ తీస్తే చాలు మొత్తం సీట్లు అవపడకుండా మొత్తం దుమ్ము మొత్తం పట్టేస్తుంది.